హలో అండి, అందరికీ నమస్కారం. మన చందమామ కథలకు మనసారా స్వాగతం. మనం బొమ్మరిల్లులోని వసుంధర గారి రచన నూరుకట్ల పిశాచం కథలు చెప్పుకుంటున్నాం కదండి. అందులోని 72వ కథ దేవతా విగ్రహం ఇప్పుడు చెప్పుకుందామండి. ఇక కథలోకి వెళ్దామా మరి. ఒకానొకప్పుడు కాంబోజ దేశంలోని నిర్మలాపుర గ్రామంలో సారంగపాణి అనే సజ్జనుడు ఉండేవాడు. అతడు తనకున్న 4 ఎకరాల పొలాన్ని స్వయంగా సాగు చేసుకుని ఆ వచ్చే ఆదాయంతో భార్యాబిడ్డల్ని పోషించుకోవడమే కాక అవసరంలో ఉన్నవారికి సాయపడుతూ ఉండేవాడు. పొలం పనులు లేని రోజుల్లో అతడు 10 మందికి పురాణం చదివి వినిపించేవాడు. ఊరందరూ సారంగపాణిని మహాత్ముడని చెప్పుకునేవారు. ఇలా ఉండగా కొంతకాలానికి నిర్మలాపురం గ్రామాధికారి పాండురంగడి కూతురికి పెళ్లి జరిగింది. అల్లుడు ఇల్లరికం వచ్చాడు. అతడి పేరు విలాసుడు. అతడికి అహంకారం ఎక్కువ. అల్లుడు కావడం వల్ల గ్రామాధికారి కూడా అతడికి భయపడేవాడు. గ్రామాధికారికి భయపడేవారందరూ విలాసుడికి భయపడేవారు. విలాసుడికి నాట్యం అంటే మక్కువ. అందుకని ఊళ్ళోకి అతడొక నాట్య సుందరిని తీసుకొచ్చాడు. నాట్య సుందరి వారానికి ఒకసారి నృత్య ప్రదర్శన చేసేది. ఆ ప్రదర్శనకు వచ్చిన వారందరూ ఆమెకు కానుకలు ఇచ్చుకోవలసి ఉండేది. ఇలా కొంతకాలం సాగాక కొందరు వ్యక్తులు నృత్య ప్రదర్శనకు రావడం లేదని విలాసుడు గ్రహించాడు. వారిలో సారంగపాణి కూడా ఉన్నాడు. విలాసుడు వారందరినీ స్వయంగా కలుసుకుని తాను నిర్వహించే నృత్య ప్రదర్శనకు తప్పకుండా రమ్మని పిలిచాడు. మిగతా అందరూ భయం కొద్దీ వెంటనే సరేనన్నారు. కానీ సారంగపాణి మాత్రం తను రాలేనని ఖచ్చితంగా చెప్పేశాడు. విలాసుడికి సారంగపాణి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. అతడు తన మామగారికి ఈ విషయం చెప్పి, ఆ సారంగపాణికి మీరంటే కూడా లెక్క లేకుండా ఉన్నది. అతడి అహంకారం అణచడానికి ఏదో ఒకటి చేయాలి అన్నాడు. సాధారణంగా అల్లుడి మాటకు ఎదురు చెప్పని గ్రామాధికారి ఈ విషయంలో మాత్రం తలదూర్చాలనుకోలేదు. ఆయన అల్లుడితో, నాయనా, నా మాట విను. ఆ సారంగపాణి కుటుంబ పోషణ కోసం స్వయం కృషి చేసుకుని జీవిస్తూ ఉంటాడు. ఉన్నంతలో 10 మందికి సహాయపడతాడు. తీరిక సమయంలో దైవ చింతనలో గడుపుతాడు. ఆయన మహాత్ముడు. పొరపాటున మానవుల మధ్య పడ్డాడు. అటువంటి వాడితో శత్రుత్వం మంచిది కాదు అని హితబోధ చేశాడు. మామ చెప్పిన హితవు విలాసుడి తలకి ఎక్కలేదు. కానీ ఆయన వల్ల తన పని జరగదని మాత్రం గ్రహించాడు. అతడు నాట్య సుందరిని కలుసుకుని, సుందరి, ఈ ఊళ్ళో సారంగపాణి అనే దైవభక్తుడున్నాడు. నీ నాట్యం కంటే ఆయన చెప్పే పురాణమే గ్రామస్తులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. పైగా ఆయన నీ నృత్య ప్రదర్శనలకు పిలిచినా కూడా రాడు. అది నీకు అవమానం కాదా? ఎలాగో అలా నీవు ఆయన్ని ఆకర్షించి నీ నృత్య ప్రదర్శనలకు రప్పించుకోవాలి. లేకపోతే ఈ గ్రామంలో నీ ప్రదర్శనలిక ఎంతో కాలం సాగవు అన్నాడు. విలాసుడు ఊహించినట్టుగానే అతడి మాటలకు నాట్యసుందరి ఉక్రోషపడింది. ఎలాగైనా సారంగపాణిని ఆకర్షించి తన నృత్య ప్రదర్శనలకు వచ్చేలా చేయాలన్న ఉద్దేశంతో అతడి ఇంటికి వెళ్ళింది. అయితే అతడితో కాసేపు మాట్లాడేసరికి ఆమె బుద్ధి మారిపోయింది. ఆమె సారంగపాణికి 2 చేతులు జోడించి నమస్కరించి, ఊరంతా చెప్పుకుంటున్నట్లు మీరు మహానుభావులు. మీ వంటి వారు చెప్పే సాధారణమైన మాటలే వేదవాక్కులు. అలాంటిది పురాణం చెబితే ఆ వ్యాఖ్యానం ఇంకా ఎంత గొప్పగా ఉంటుందో మాటల్లో చెప్పలేను. ఇక మీదట నేను కూడా రోజు మీరు చెప్పే పురాణానికి వస్తాను అంది. సారంగపాణి సరేనన్నాడు. అయితే తను ప్రతిరోజు పురాణం చెప్పనని, చెప్పే రోజున తప్పకుండా తన కొడుకు చేత కబురు పెడతానని మాటిచ్చాడు. ఇది తెలిసిన తర్వాత విలాసుడికి కోపం మరింతగా పెరిగిపోయింది. నాట్యసుందరిని ఏమీ అనలేక ఊరుకున్నాడు. కానీ సారంగపాణిని ఏదో విధంగా బాధ పెట్టాలన్న పట్టుదల మనసులో కలిగింది. బాగా ఆలోచించి ఒక రాత్రి తన పశువులను వదిలి సారంగపాణి పంట చేనంతా నాశనం చేయించాడు. మరో రాత్రి కొందరు మనుషుల్ని పురమాయించి సారంగపాణి ఇంట దొంగతనం చేయించాడు. దాంతో ఎన్నడూ దేనికి ఇబ్బంది పడని సారంగపాణి పరిస్థితి మారిపోయింది. అతడు గ్రామాధికారిని కలుసుకుని జరిగిన అన్యాయం గురించి చెప్పాడు. ఆ విషయమై దర్యాప్తు చేయించి తనకు తగిన నష్టపరిహారం ఇప్పించమని కోరాడు. జరిగిందేమిటో గ్రామాధికారికి తెలుసు. దర్యాప్తు చేయిస్తే తన అల్లుడి దురాగతాలు బయటపడతాయని తెలుసు.
సారంగపాణి, గ్రామంలో ఇందరి పంట చేలుండగా నీ ఒక్కడి పంట చేలే ఎందుకు నాశనమయ్యాయి? ఇన్నిళ్ళుండగా నీ ఇంటనే ఎందుకు దొంగతనం జరిగింది? అంటే నీలో నిర్లక్ష్యం పెరిగిపోయి ఉండాలి, లేదా నీవు దురదృష్టవంతుడివై ఉండాలి. ఈ రెండింటికి నేనేం చేయగలనో చెప్పు అన్నాడు అతడు. కాని గ్రామాధికారికి మనసులో మాత్రం సారంగపానికి అవసరమయ్యే ధన సహాయం కొంతైనా చేయాలనుంది. కానీ అలా చేయడానికి వీల్లేదని ముందే మామని హెచ్చరించాడు విలాసుడు. అంతేకాదు, విలాసుడికి భయపడి ఊళ్ళో ఒక్కరు కూడా సారంగపానికి సాయపడలేదు. విధి లేక సారంగపాణి నేరుగా కాంభోజరాజుకు ఫిర్యాదు పంపించాడు. వారం తిరగకుండా రాజు నుంచి బదులు వచ్చింది. రాజుకు పంపే ఫిర్యాదులు గ్రామాధికారి ద్వారా రావాలట. అలా రాని ఫిర్యాదులను రాజు పరిశీలించడట. సారంగపానికి ఇప్పుడు పూట గడవడమే కష్టంగా ఉంటోంది. అది తెలిసిన నాట్యసుందరి అప్పుడప్పుడు అతడికి డబ్బిచ్చి సాయపడుతోంది. అది తెలిసిన వారెవరైనా సారంగపానికి సాయపడాలనుకుంటే నాట్యసుందరి ద్వారా సహాయం అందజేసేవారు. విలాసుడికి ఈ విషయం తెలియకుండా దాచడానికి నాట్యసుందరి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంది. కానీ కిట్టని వారెవరో అతనికి ఈ విషయం చేరవేశారు. దాంతో అతడు నాట్యసుందరిని సంజాయిషి అడిగాడు. ఇలాంటిదేదో జరగొచ్చని నాట్యసుందరికి తెలియకపోలేదు. అందుకని ఆమె ముందే ఓ సమాధానాన్ని సిద్ధం చేసుకుంది. ఆ ప్రకారం సారంగపాణి దైవాంశ సంభూతుడట. ఆయన ఉసురు విలాసుడికి తగిలితే సర్వనాశనమైపోతాడన్న భయంతో తను సారంగపాణిని శాంతపరుస్తున్నదట. ఆ మాట చెప్పి, ఆయన విషయంలో నీకు తోచింది నువ్వు చెయ్యి, కాదనను, కానీ నన్ను మాత్రం ఆయనకు సాయపడకుండా వారించకు అందామే. విలాసుడికి నాట్యసుందరి చెప్పిన జవాబు రుచించలేదు. నా దృష్టిలో సారంగపాణి దైవాంశ సంభూతుడు కాదు. నీ వల్ల సహాయం పొందుతూ కూడా నీ నాట్య ప్రదర్శనకు రావడం చిన్నతనమనుకునే అహంకారి. ఆయన నీ ప్రదర్శనకు వస్తే తన సమస్యలన్నీ తీరిపోయేవి కదా. నీవంటే అంత చిన్నచూపు ఉన్నప్పుడు ఆయన నీ మీదనే ఎందుకు ఆధారపడాలి? ఆ దేవుణ్ణే వేడుకుని తన చిక్కులన్నీ తీర్చుకోవచ్చును కదా. కాబట్టి నా మాట విను. ఇక మీదట నీవు ఆయనకు సహాయపడితే నేను నిన్ను గ్రామం నుంచి బయటకు పంపేస్తాను అన్నాడు విలాసుడు. నాట్యసుందరి ఈ విషయం సారంగపానికి చేరవేసి, ఇక మిమ్మల్ని ఆ దేవుడు తప్ప వేరెవ్వరూ కాపాడలేరు అని బాధపడింది. అతడు దానికి బదులుగా, నా అవసరం కోసం సర్వాంతర్యామి అయిన భగవంతుడి ముందు చేయి చాచలేను, నోరు విడిచి అడగలేను. నా వేడుకోలుతో నిమిత్తం లేదు. ఆయన ఏం కావాలనుకుంటే అదే జరుగుతుంది అన్నాడు. ఆ రాత్రి సారంగపానికి కలలో భగవంతుడు కనిపించి, వత్సా, నీ మనోధైర్యం, సచ్చీలత, భక్తి శ్రద్ధలు నాకు నచ్చాయి. నీ వంటి వాడికి సహాయపడ్డం నా బాధ్యత. రేపు ఉదయం నిద్రలేచి స్నానాదులు నిర్వర్తించాక నీ పెరట్లో ఉత్తరాన మందార మొక్కకు 2 అడుగుల దూరంలో అడుగు లోతుకు తవ్వితే ఒక దేవతా విగ్రహం బయటపడుతుంది. దాన్ని పూజా మందిరంలో ప్రతిష్ఠ చెయ్యి. అటు పిమ్మట నిన్నెవ్వరూ బాధించలేరు. విలాసుడి వంటి వారి వల్ల బాధలకు గురైన వారు నీ ఆశీర్వాదం పొందితే చాలు. వారి కష్టాలన్నీ తీరిపోయి సుఖంగా ఉంటారు. ఆ విగ్రహాన్ని నీ పూజా మందిరం నుంచి ఎవ్వరూ కదపలేరు. ఇంట్లో వాళ్ళు సత్పురుషులుగా మనగలిగినంతకాలం ఆ విగ్రహం మీ ఇంట్లో తరతరాలు ఉంటుంది అన్నాడు. మర్నాడు సారంగపాణి నిద్రలేచి భగవంతుడు చెప్పినట్లే చేశాడు. దేవతా విగ్రహాన్ని అతడు తన పూజా మందిరంలో ప్రతిష్ఠ చేయగానే ఎన్నో వింతలు జరిగాయి. సారంగపాణి ఇల్లు దోచిన దొంగలు తాము దోచిన సొమ్మంతా వెనక్కు తెచ్చి ఇచ్చేశారు. విలాసుడి పశువులు పాడు చేసిన పొలం మళ్ళీ యథాప్రకారం పచ్చగా మారిపోయింది. ఆ తర్వాత నుంచి సారంగపాణి ఇంటికి జనం తీర్థ ప్రజల్లా రాసాగారు. ఇది తెలిసి విలాసుడు ఎంతో ఆగ్రహించాడు. సారంగపాణిని దెబ్బతీయాలని అతడు ఆయన ఇంటికి నిప్పు పెట్టించాడు. ఇంటి పెరట్లో విషసర్పాలను వదిలాడు. యమదూతల్లాంటి వాళ్ళని పంపి ఆ ఇంటి వాళ్ళని హింసించమన్నాడు. కానీ ప్రహ్లాదుడి విషయంలో హిరణ్యకశిపుడిలా అతడు అన్నింట్లోనూ భంగపడ్డాడు. విలాసుని తగిన విధంగా శిక్షించమని దేవతా విగ్రహాన్ని కోరవలసిందిగా ఊరి వారెందరో సారంగపాణిని కోరారు. అతడు ఒప్పుకోలేదు. ఇది దేవతా విగ్రహం, రక్షించడమే తప్ప శిక్షించడం దీని పని కాదు. విలాసుడి వంటి వారి వల్ల ఎవ్వరికీ ప్రమాదం లేకుండా చేయడమే ఈ విగ్రహం ఆశయం. విలాసుని మార్చడం నా ఆశయం కాదు అని స్పష్టంగా చెప్పాడు. ఇలా ఉండగా దేవతా విగ్రహం గురించి కాంబోజరాజుకు తెలిసింది. అతడు తాను కూడా దానివల్ల ప్రయోజనం పొందాలనుకున్నాడు.
విలాసుడి లాంటి వారి పీడ కాంబోజరాజుకు లేదు కదా. బాగా ఆలోచించి దేవతా విగ్రహం సహాయంతో తాను చక్రవర్తి కావాలనుకున్నాడు. కాంబోజ రాజ్యానికి చుట్టూ 4 రాజ్యాలున్నాయి. 4 రాజులు బలవంతులు. ఏ క్షణంలో ఎవరి మీద దాడి చేస్తారోనన్న భయంతో అందరూ కూడా అమితంగా ఆయుధాల్ని సైన్యాన్ని సమీకరిస్తున్నారు. ఆ కారణంగా కాంబోజరాజు కూడా ఆయుధాల్ని సైన్యాన్ని సమీకరించుకుంటూ ఉండడమే కాదు, ఏ క్షణంలో యుద్ధం వస్తుందోనన్న భయంతో అప్రమత్తుడై ఉంటున్నాడు. తనకు సంబంధించినంత వరకు పొరుగు రాజులందరూ విలాసుడి లాంటి వారేనని అనుకుంటాడతను. కాంబోజరాజు నిర్మలాపురంలోని సారంగపాణి ఇంటికి వెళ్ళి తన అభిష్టం చెప్పుకున్నాడు. సారంగపాణి రాజును సాదరంగా ఆహ్వానించి అతడి తరపున దేవతా విగ్రహాన్ని కోరాడు. ఆ ప్రకారం కాంబోజరాజు శత్రువులకు దుర్నిరీక్షుడు కావాలి. తలపెట్టిన యుద్ధంలో అపజయమన్నది ఉండరాదు. అప్పుడు సారంగపాణి చెవిలో, ఇలాంటి కోరిక కోరే అర్హత కాంబోజరాజుకు లేదు, ఈ విషయం నిర్భయంగా ఆయనకు చెప్పు అన్న మాటలు వినిపించాయి. అంతవరకు ఇలా జరగలేదు. సన్మార్గుల కోరికలు తీరేవి, దుర్మార్గుల కోరికలు తీరేవి కాదు. తప్పితే సారంగపాణి చెవిలో అలా మాటలు వినపడ్డం ఇదే మొదటిసారి. అందుకు ఆశ్చర్యపడుతూనే సారంగపాణి రాజును ఏకాంతంలోనికి పిలిచి విషయం చెప్పాడు. అది విన్న కాంబోజరాజు కళ్ళెర్రబడ్డాయి. సారంగపాణిపై కత్తి దూయాలనుకున్నాడు. కానీ పొరలోంచి కత్తి రాలేదు. అయినా ఆవేశాన్ని చంపుకోలేక చరచర పూజా మందిరంలోనికి నడిచి వెళ్ళి, నా విష్ణువు పృథ్వీపతి అన్నది పెద్దల మాట. సామాన్యుల కోరికలు తీర్చిన నీవు ప్రజాక్షేమం కోరే రాజును ఇలా అవమానించడం నిన్ను నీవే కించపరుచుకోవడం కాదా అన్నాడు. అప్పుడు విగ్రహంలోంచి ఇలా మాటలు వినిపించాయి. ఓ రాజా, నీవు నా దయ పొందడానికి అనర్హుడివే కాదు, అవివేకివి కూడా. ఒక చిన్న రాజ్యానికి నిన్ను ప్రభువును చేశాను. ఈ నిర్మలాపురంలో సారంగపానికి గ్రామాధికారి కారణంగా అన్యాయం జరుగుతుంటే ఫిర్యాదు గ్రామాధికారి ద్వారా రాలేదని అతడి విన్నపాన్ని తిరస్కరించావు. అసహాయుడై ఆక్రోశిస్తున్న అతన్ని నేను ఆదుకుంటే నా వల్ల ప్రయోజనం పొందాలని ఇక్కడికి వచ్చావు. ప్రజాక్షేమం కోసం నీ దగ్గరకు వచ్చిన ఒక చిన్న విన్నపాన్ని చదవలేని నీవు రాజ్య విస్తరణ కాంక్షతో రాజధాని నుండి నిర్మలాపురానికి విచ్చేశావు. ఇది నీ అవివేకం కాదా? కాంబోజరాజు వెంటనే, శత్రు నిర్మూలన కోసం రాజ్య విస్తరణ కాంక్ష రాజులకు ఉంటుంది, అది అవివేకం కాదు అన్నాడు. నీ రాజ్యంలో ప్రజల కష్టాలు తీర్చడానికి ఒక దేవతా విగ్రహం వెలిసింది. అది కష్టాలు తీరుస్తున్నదని తెలియగానే నీకేమనిపించాలి? నా రాజ్యంలో నేనుండగా ప్రజల కష్టాలు తీర్చడానికి దేవతా విగ్రహం అవసరమేమిటి అనే ఆలోచన రావడానికి బదులు నా సహాయం కోరాలనుకున్నావు. అది స్వార్థపరుల లక్షణం. ఏ రాజ్యంలో ప్రజలు తమ అవసరాలకు దేవతా విగ్రహాల మీద ఆధారపడతారో ఆ రాజు అసమర్థుడని అర్థం. నీకున్న రాజ్యాన్ని ఏలడానికి అసమర్థుడమైన నీకు రాజ్య విస్తరణ కాంక్ష ఎందుకు అన్న మాటలు దేవతా విగ్రహం నుంచి వినిపించగానే కాంబోజరాజు సిగ్గుపడి వెనక్కు వెళ్ళిపోయాడు. వినయశీలుడు ఈ కథ పూర్తి చేయగానే, నా రాజ్యంలో కూడా తప్పక దేవతా విగ్రహాలు వెలిసే ఉంటాయి అని మనసులో మదనపడింది రాణి. మహారాణి ఆలోచనలు ఎలా ఉన్నప్పటికీ ఆమెకి కథ బాగా నచ్చింది. ఆమె కథని మెచ్చుకోగానే వినయశీలుణ్ణి ఆవహించిన 100 కట్ల పిశాచానికి మరో కట్టు విడిపోయింది. మర్నాడు వినోద ప్రదర్శనకు ముందు యథాప్రకారం కథ వినడానికి మళ్ళీ వచ్చింది మహారాణి. వినయశీలుణ్ణి ఆవహించి ఉన్న పిశాచం మరో కథ చెప్పడం ప్రారంభించింది.